హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా స్మార్ట్ హోమ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఒక వీడియోకి డైరెక్ట్గా ఇంట్రో ఇచ్చి చాలా రోజులైంది. అంటే వాయిస్ ఓవర్లో ఇంట్రో ఇచ్చేదాన్ని, కానీ ఇలాగ డైరెక్ట్గా ఇంట్రో ఇచ్చేది మాత్రం చాలా రోజులైందండి. ఈ మధ్యనే మళ్ళీ షార్ట్స్, వీడియోస్ అవన్నీ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను. వాటిలో ఎక్కువగా స్టైలింగ్వి అండ్ దెన్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అలాంటివి ఎక్కువ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండేది ఏంటంటే టిష్యూ శారీ, జాహ్నవి కపూర్ది టిష్యూ శారీ అనేది చాలా బాగా ట్రెండింగ్లో ఉంది. దాన్ని కూడా చాలామంది ఎగ్జాక్ట్గా కానీ కొంచెం డిఫరెంట్గా కానీ వేరియేషన్ చేసి చాలా రకాలుగా మోడల్ స్టైలింగ్ అవన్నీ కూడా చేసేసారనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సేమ్ అలాగే అనమాట, టిష్యూ శారీనే కానీ ఎగ్జాక్ట్ జాహ్నవి కపూర్ది చేయాలనుకోవట్లేదు. కొంచెం దానికి వేరియేషన్ చేంజెస్ అవన్నీ చేసి చూస్తున్నాను. కాబట్టి దానికి సంబంధించిన షాపింగ్ వ్లాగ్ అంతా కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. అలాగే అది కట్టుకున్నాక ఎలా ఉంటుంది, ఓకే. ఇప్పుడు మన షాపింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు వస్తుంది. నేనైతే ఫ్యాబ్రిక్ కోసము నర్సింగ్ స్టోర్కి వెళ్ళానండి. ఇది కూకట్పల్లిలో ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను ఫ్యాబ్రిక్స్ కానీ శారీస్ కానీ దేనికైనా వెళ్ళాలంటే ఇదే స్టోర్కి వెళ్తున్నాను. ఇక్కడైతే చాలా మోడల్స్ బాగా దొరుకుతున్నాయి. కొత్త కొత్త స్టాక్ అంతా కూడా బాగా వస్తుందని నేను మ్యాక్సిమం ఈ స్టోర్కే వెళ్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వెళ్ళడమే నేను టిష్యూ శారీస్ కోసం చూస్తున్నాను కాబట్టి ఇక్కడ టిష్యూ శారీస్ చూస్తున్నాను. ఫస్ట్ ఈ మోడల్ నాకు బాగా నచ్చింది, కానీ కొంచెం కలర్ డార్క్ ఉందని చెప్పేసి పక్కన పెట్టేసాను. దాంట్లో ఇంకా ఏమైనా కలర్స్ ఉంటే చూద్దామని చెప్పేసి. అలాగే ఇక్కడ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి అన్ని టిష్యూ శారీస్. ఓన్లీ టిష్యూ శారీస్ ప్లెయిన్లోనే కాకుండా వాటి మీద సిల్వర్ కానీ గోల్డ్ కానీ బేస్డ్గా బుటీస్ లాగా వచ్చాయి. అలాంటి టిష్యూ శారీస్ ఎక్కువ ఉన్నాయి. నార్మల్ ప్లెయిన్ టిష్యూ శారీస్ అయితే మనకు 1000 లోపలే వచ్చేస్తున్నాయి కాస్ట్. ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్ కాదండి, ఓన్లీ శారీస్ అనమాట. వితౌట్ బ్లౌజ్ 5.5 మీటర్స్ అలా వస్తాయి. బ్లౌజ్ లేకుండా ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ వీటిలో చూస్తున్నాను. చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ ఈ శారీ కూడా చూశాను. కలర్ వైజ్ అదంతా కూడా చాలా బాగుంది. నైట్ పార్టీస్ చాలా బాగా సెట్ అవుతుంది. కానీ ఇంకా ఏమైనా బెస్ట్గా ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి ఇంకా వేరేవి కూడా చూస్తున్నాను. కొంచెం టిష్యూ శారీస్ పైన బుటీస్ వచ్చి అలాగ ఉండేటైతే 2000 ప్లస్ ఉన్నాయి. లేదు ప్లెయిన్ శారీస్ అంటే మాత్రం 1000 బిలోనే ఉన్నాయండి. ఇవన్నీ కూడా సేమ్ అదే అనమాట. చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట టిష్యూ బేస్డ్ అయితే నేను చూసింది నర్సింగ్లో. నెక్స్ట్ ఈ పక్క అంతా కూడా అంతే అండి. మనకు ఓన్లీ టిష్యూసే కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్ క్రేప్స్లో కానీ కొంచెం ఫాలింగ్ మెటీరియల్లో కానీ ఈ మోడల్ అనమాట. అంటే 5.5 మీటర్స్లో శారీస్ లాగా ఇచ్చారు. ఇవి 600, 700 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వీటితో కూడా మంచిగా మనం డ్రెస్ కానీ శారీ కానీ ఏదన్నా కానీ మంచిగా కుట్టించుకోవచ్చు. ఇక్కడంతా కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ అయితే 600, 700 అలా ఉన్నాయి. తర్వాత నేను నెక్స్ట్ 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ అలా వెళ్ళాను. అక్కడ వచ్చేసి ఇక్కడంతా క్రష్డ్ శారీస్, ఇలాగే టిష్యూ శారీస్, టిష్యూస్లో ప్లెయిన్, ఇలా డిఫరెంట్ శారీస్ అన్నీ ఇక్కడ పెట్టారు. కింద ఉన్న శారీసే కొన్ని మోడల్స్ ఇక్కడ కనిపించాయి, ఇంకొన్ని బెటర్ మోడల్స్ కూడా నాకు ఇక్కడ కనిపించాయి. ఇక్కడంతా నాకు చూడగా ఈ టిష్యూ శారీ అనేది నాకు కనపడిందండి. నాకు కలర్ అయితే సూపర్, చాలా బాగా నచ్చింది. అదే కాక దీని మీద మంచిగా మనకి అది గోల్డ్ కూడా కాదు, ఒక రకమైన గోల్డ్ షేడ్లో లీఫ్ డిజైన్ వచ్చింది. నాకు బాగా అనిపించింది. దీంట్లో ఈ 2 షేడ్స్ ఉన్నాయి. ఈ 2 కలర్స్ కూడా నాకు బాగా అనిపించాయి. ఒకటి వచ్చి గ్రీన్ అండ్ సమ్ బ్లూ మిక్స్డ్ కలర్ లాగా ఒకటి ఉంది. ఒకటి వచ్చేసి మనకు మంచి లావెండర్ పర్పుల్ కలర్ లాగా ఉంది. ఈ 2 కలర్స్లో చూస్తే నాకు మీద వేసుకొని చూస్తే మాత్రం ఈ కలర్ బాగుంటుంది అని అనిపించింది. కాబట్టి నేను ఈ శారీ అనేది తీసేసుకున్నాను. ఇది 2260 రూపీస్ పడింది. నెక్స్ట్ దీనికి లేస్ కోసం అని చెప్పేసి నర్సింగ్కి పక్కనే కసట్ షోరూమ్ ఉంటుంది. ఇక్కడ లేసెస్ కానీ ఇక్కడ కూడా శారీస్, బ్లౌజెస్ పీసెస్ అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ చూడగా నాకు అది లీఫ్ అనేది మరి ఎక్కువ డామినేటింగ్ గోల్డ్ కలర్ కాదు, కాబట్టి కొంచెం లైట్ గోల్డ్ కలర్ కాబట్టి నేను ఫస్ట్ లేస్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను. మరి ఓవర్గా డామినేటింగ్గా ఉండకూడదని చెప్పేసి. షాపింగ్ అంతా వ్లాగ్ చూసేసారు కదండి. ఇప్పుడు దాంట్లో నేను ఏ శారీ తీసుకున్నాను, లేస్ ఎలాంటివి తీసుకున్నాను అన్నీ చూసారు కదా. దాని తర్వాత నేను స్టిచ్చింగ్కి ఇచ్చానండి. స్టిచ్చింగ్కి ఇచ్చిన తర్వాత శారీ అనేది ఇలా వచ్చింది. ఈ శారీనే మీరు మామూలుగా వీడియోలో చూసింది. దాన్ని విత్ లేస్తో నేను స్టిచ్ చేయించేసాను. లేస్ వచ్చేసి ఇలా వస్తుంది. రెగ్యులర్గా అందరూ ఏం చేస్తారంటే డబుల్ లేస్ అలా ఇచ్చారు డిఫరెంట్ మోడల్స్లో. ఇంకా చెప్పాలంటే కొంచెం స్టోన్ది కానీ సిల్వర్ బేస్డ్గా ఉండేది తీసుకున్నారు. కానీ నేను ఏం చేసానంటే టిష్యూ శారీ అనేది ప్లెయిన్ తీసుకోకుండా ఇలాగా ఫ్లవర్స్ ఉంటాయి కదా, లీవ్స్, ఇలా ఉండేది తీసుకున్నాను అనమాట. కాబట్టి దానికి తగినట్టు ఆ కలర్కి సెట్ అయ్యేటట్టు ఈ కట్ వర్క్ ఉంటుంది కదా, ఈ కట్ వర్క్ అనేది లేస్ తీసుకున్నాను. శారీ అయితే మాత్రం నైట్ పార్టీస్ చాలా బాగుంటుంది. అలాగే దీన్ని వచ్చేసి నేను మంచిగా ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్తో స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది సెల్ఫ్ దాంతో చేశారు. సెల్ఫ్ కాకుండా ఇలాగా మంచిగా ఒక ఏమంటారు గోల్డ్ కలర్ బ్లౌజ్తో కనుక స్టైల్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. కాబట్టి
ఇప్పుడు శారీ డ్రేప్ చేసేసుకున్నాక ఇలాగుందండి. మొత్తం అసలు లుక్ వైస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ దీన్ని ఎలాగ నేను జ్యువెలరీ అంతా పేరప్ చేశాను, ఏమేమి జ్యువెలరీ వేసుకున్నది అదంతా కూడా సపరేట్గా ఒక షార్ట్లా తీద్దాం అనుకుంటున్నాను. అదొక షార్ట్లాగా అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ ఒక 1-2 డేస్లో అది కూడా అప్లోడ్ చేసేస్తాను. మెయిన్ ఈ శారీ నైట్ పార్టీస్కి అయితే సూపర్గా ఉంటుంది.